ఈ రోజు అయితే ఫస్ట్ టైం నేను లెగ్ ప్రెస్ లో 200 కేజీస్ అయితే ట్రై చేస్తున్నాను. సో చేయగలుగుతానో లేదో ఎండ్ వరకు చూసేయండి. డే 21 ఆఫ్ బల్కింగ్ సిరీస్. ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ యాజ్ యూజువల్ జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా జిమ్ కి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లో మన ఫేవరెట్ ఓట్స్ అయితే తిన్నాం అనమాట. ఇంకా మన మార్నింగ్ షిఫ్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాము. ఈ రోజు చెస్ట్ వర్కౌట్ అయితే ఉంది. ఇంకా వార్మప్ లో 3 సెట్స్ పుషప్స్ చేసిన తర్వాత మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాము. ఈ రోజు మార్నింగ్ వచ్చేసి మనం చెస్ట్ కి ఒక 4 వేరియేషన్స్ అయితే ట్రై చేసాము. సో గైస్ మనం బల్కింగ్ ఎంత కరెక్ట్ గా చేస్తున్నాం అంటే నేను సైజ్ తో పాటు స్ట్రెంత్ కూడా మంచిగా ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ పిఆర్ వచ్చేసి 160 కేజీస్ లెగ్ ప్రెస్ ది. ఈ రోజు అయితే డైరెక్ట్ 200 అయితే ట్రై చేశాను అనమాట. సో వచ్చిందా లేదని చూడండి మీరే. ఇంకా మన వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోగానే ట్రెడెన్ న్యూట్రా నుంచి ఐసోలేట్ వే ప్రోటీన్ ఒక స్కూప్ అయితే తాగేసాం అనమాట. ఎందుకంటే నాకు రికవరీలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మన బయోలో వెబ్సైట్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఈవినింగ్ కోసం ప్రీ వర్కౌట్ అయితే ప్యాక్ చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే మన ప్రీ వర్కౌట్ ఈ రోజు. ఇంకా జిమ్ కి రాగానే ప్రీ వర్కౌట్ అయితే తినేసి ఇంకా లెగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను. మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు మీకు మంచి ఎనర్జీ ఉండాలంటే మీరు మంచి ప్రీ వర్కౌట్ మీల్ తీసుకోవాలన్నమాట. ఇంకా లేట్ చేయకుండా 200 కేజీస్ లెగ్ ప్రెస్ అయితే ట్రై చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 25 కేజీస్ ప్లేట్ అనమాట. సో ఈచ్ సైడ్ 4 ప్లేట్స్ అయితే వేసి ఇంకా మీరే చూసుకోవచ్చు అన్న. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను 200 కేజీస్ చేయగలుగుతానని. ఎందుకంటే నేను లాస్ట్ టైమే 160 కేజీస్ అయితే చేశాను. ఇప్పుడైతే డైరెక్ట్ 40 కేజీస్ ఇంక్రీజ్ చేసి డైరెక్ట్ 200 లోకి అయితే వెళ్ళిపోయాను. నిజంగా నాకైతే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. మనం బల్కింగ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్ట్రెంత్ అయితే చాలా మంచిగా ఇంక్రీజ్ అయింది నాకు. అదంతా మనం తినే డైట్ మీద, మనం చేసే వర్కౌట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు మంచిగా డైట్ చేస్తున్నారంటే మీ స్ట్రెంత్ కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. మీకు కనుక డైట్ లేకపోతే కనుక నాకు డిఎం చేయండి. నేనైతే మీకు డైట్ ప్లాన్స్ అండాలని ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాను. ఇంకా వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి మనం మీల్ ప్రిపేర్ చేసుకొని తినేసాం అనమాట. సో ఇదే నా వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికీ. బాయ్ బాయ్.